ఇట్స్ సండే ఈవినింగ్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. సండే రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏం స్పెషల్ ప్రిపేర్ చేయలేదు. సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ చేసుకుంటా. ఈవినింగ్ టైమ్ లో పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీ కోసం ఇండియా గేట్ రైస్ ని 2 కప్స్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గంట పాటు నానబెట్టుకున్నాను. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 3 ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయిలో కాస్తంత నూనె వేసుకుని రెడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. హస్బెండ్ అయితే బయట నుంచి వచ్చేటప్పుడు పెరుగు పన్నీర్ తీసుకొచ్చారు. పెరుగునైతే ఇలా బౌల్లో పెట్టేసుకున్నాను. నాకు కావాల్సినంత పన్నీర్ ని తీసుకుని మిగిలిన పన్నీర్ ని ఇలా బాక్స్ లో స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పన్నీర్ ని కూడా ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను పీసుల్లాగా. ఒక బౌల్లో 4 స్పూన్స్ పెరుగు తీసుకుని అందులోకి 2 స్పూన్స్ కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. దీంట్లోకి కట్ చేసుకున్న పన్నీర్ ను కూడా వేసుకుని స్లోగా కలుపుకోవాలి. ఉప్పు కారం పెరుగు మొత్తం పన్నీర్ కి పట్టేలా కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల్లో బిర్యానీ కోసం ఎసురు పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో లీటర్ పైనే వాటర్ తీసుకున్నాను. అందులో బిర్యానీ దినుసులు మొత్తం యాడ్ చేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం నూనె ఎసురులో సాల్ట్ అయితే వాటర్ అంతా ఉప్పగా ఉండాలి. టేస్ట్ చెక్ చేసి ఇంత సాల్ట్ వేసుకోవాలి. ఎసురు కాగేలోపు ఒక స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని నూనె పోసుకుంటుగా చీల్చుకుని పచ్చిమిర్చిని ఒక చిన్న మోటా పీసులు చేసుకున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రై అయ్యే లోపు ఎసురు కూడా బాగా మసాలా కాగిపోయింది. ఎసురులోకి ముందుగా రైస్ నానబెట్టుకున్నాను కదా, రైస్ వాటర్ ఏమీ లేకుండా ఎసురులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఉడికించుకోవాలి. ఈ లోపు పచ్చిమిర్చి టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ముందుగా ఉప్పు కారం పట్టించిన పన్నీర్ ను కూడా యాడ్ చేసుకుని బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కర్రీలోకి యాడ్ చేసుకున్నాను. కొంచెం అంతా కొత్తిమీర యాడ్ చేసుకుని ధనియాల పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. వాటర్ ని ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. 90% ఉడికిన ఈ రైస్ ని ఏమీ లేకుండా తీసుకుని పన్నీర్ కర్రీ ఉడికించుకున్నాను కదా, కర్రీపై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ రైస్ పై రెడ్ ఆనియన్స్ కొన్ని కొత్తిమీరను దగ్గర జీడిపప్పు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రైస్ పై యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ కోసం కంపు ఉంటే పాలలో రైస్ పైన యాడ్ చేసుకోండి. నేనైతే కలర్ కోసం ఏమి యాడ్ చేయలేదు. లో ఫ్లేమ్ లో పెట్టేసి స్టాండ్ పెట్టేసి 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. వెంటనే లో ఫ్లేమ్ లోనే ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రైస్ చూసారా చాలా పొడి పొల్లాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇలా రెడీ చేసుకుని పన్నీర్ బిర్యానీ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను బిర్యానీని ఇలా మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకుంటాను. స్లోగా తిప్పుకుంటాను. ఎంత పొడి పొల్లాడుతూ వచ్చిందో చూసారు కదా. ఇలా ప్లేట్ లోకి సంత బిర్యానీ పెట్టుకుని ఆనియన్స్ లెమన్ తో రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సండే స్పెషల్ ఏంటంటే పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.